వెల్కమ్ టు దిల్సెదిల్. నేను మీ దిలీశ్వరి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గురించి మనం అందరం కూడా ఆలోచించాలి. అదేంటి అంటే, మనం తీసుకుంటున్న మందులు, అంటే మనకు ఫీవర్ వచ్చినా, ఏదైనా ఆరోగ్యం చెడిపోయినా మనం తీసుకుంటున్న మందులు, టాబ్లెట్స్, సిరప్స్ ఇలాంటివన్నీ కూడా ఎంతవరకు సేఫ్, వాటి స్టాండర్డ్స్ని అవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాయా, ఇవన్నీ కూడా సేఫ్ అయినా, ఇలాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్లో. అయితే ఇదేదో నేను ఊహాజనితంగా ఇవన్నీ సేఫా కాదా అని ఊహాజనితంగా అయితే చెప్పట్లేదు. డైరెక్ట్గా సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషనే ఈ విషయాన్ని చెప్పిందనమాట. 50కి పైగా శాంపిల్స్ని టెస్ట్ చేయగా ఏవి కూడా వాటిని స్టాండర్డ్స్ని ఏవైతే టాప్ నాచ్ క్వాలిటీగా మనం అనుకుంటామో వేసుకునే పారాసిటమాల్స్ కానీ, బీపీ ట్యాబ్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్గా వాటి స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయట్లేదు, చాలా టెస్ట్లో ఫెయిల్ అయ్యాయని చెప్పేసి ఈ సిడిఎస్ఓ ఆర్గనైజేషన్ అనేది చెప్పింది. అయితే ఈ సిడిఎస్ఓ ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకుందాము. ఈ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఢిల్లీలో ఉంటుంది. ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే, మన దేశంలోకి సంబంధించిన ఫార్మాసిటికల్ రంగాన్ని ఇది రెగ్యులేట్ చేస్తుందన్నమాట. ఇది ఒక రెగ్యులేటర్ బాడీగా పనిచేస్తుంది. ఇది ఏదైతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయని వాటిపైన స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ తీసుకొని వాటిని బ్యాన్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తుంది. లైసెన్స్ క్యాన్సిల్స్ చేయడం అలాంటివి చేస్తుంది. అంతేకాకుండా పర్సనల్గా లైసెన్స్లు ఇవ్వడం కానీ, ఏదైనా కంపెనీలకి లైసెన్స్లు ఇవ్వడం అలాంటివన్నీ చేస్తుంది. సర్జికల్గా ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏవైతే ఉపయోగిస్తున్నామో వీటన్నిటిని కూడా అది రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఈ సిడిఎస్ఓ. అయితే ఇదే డైరెక్ట్గా మన ఇండియాలో తయారవుతున్న టాప్ నాచ్ కంపెనీస్ నుంచి వస్తున్న టాప్ నాచ్ బ్రాండెడ్ ట్యాబ్లెట్స్ అనేవి వాటి సర్టెన్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయట్లేదు అని చెప్పింది. అయితే మన ఇండియా అనేది ఫార్మాసిటికల్ రంగానికి హబ్ లాంటిదనమాట. అంటే ఫార్మాసిటికల్ రంగం మన ఇండియాలో చాలా అభివృద్ధి చెందింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చెందింది. దానికి మేజర్ కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి వాతావరణం. ఈ ట్యాబ్లెట్స్ని తయారు చేయడానికి అనుకూలమైన వాతావరణం మన ఇండియాలోనే ఉంది. అదేవిధంగా వీటిని అన్నింటినీ తయారు చేయడానికి సరిపడా కావాల్సినంత లేబర్ కూడా మన దగ్గర ఉన్నారు. సో అందుకనే మన దగ్గర ఈ ఫార్మాసిటికల్ రంగం అనేది చాలా అభివృద్ధి చెందింది. ఎంత అభివృద్ధి చెందిందంటే, మన దేశంలో మనం ఉత్పత్తి చేసుకుంటున్న మందులు మనమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మనం ఈ మందుల్ని అందిస్తున్నాం. చాలా కంట్రీస్కి, వెస్ట్రన్ కంట్రీస్కి కానీ, మరి అండర్ డెవలప్డ్ కంట్రీస్ లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ కానీ, ఇలాంటి కంట్రీస్కి అన్నిటికీ కూడా మనం అందిస్తున్నాం. వెస్ట్రన్ కంట్రీస్కి అమ్ముకొని డబ్బు సంపాదిస్తుంటే, మరి పేద దేశాలైన కొన్ని ఆఫ్రికన్ దేశాలకి మనం ఫ్రీగా మందులను సప్లై చేస్తున్నాము. ఇంకా నార్మల్ కంట్రీ అంటే మిడిల్గా డెవలపింగ్ కంట్రీస్కి ఏంటంటే మనం సబ్సిడీలకు కూడా ఈ మందులు అనేవి ఇస్తున్నాం. సో ఇదంతా కూడా భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయమే. అయితే ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మరియు మనం కూడా కన్జ్యూమ్ చేస్తున్నాం. కాబట్టి ఇవి ఎంతవరకు స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నాయి అనే విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, ఒక 96 చిన్నపిల్లలు ఏదైతే ఆఫ్రికాలో మనం ఇచ్చిన దగ్గుమందు ద్వారా చనిపోయారని చెప్పేసి అప్పుడే ఆ దేశం మన దేశం రెండు కూడా ఆ దగ్గుమందుని బ్యాన్ చేశాయన్నమాట. సో అంటే ఆల్రెడీ ఒక ఇష్యూ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ప్రాపర్గా మన దగ్గర తయారవుతున్న మందుల్ని ప్రాపర్గా ఈ సర్టిఫై చేయట్లేదు, ప్రాపర్గా స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయట్లేదు అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. వీటన్నిటి మీద కూడా మనం స్ట్రింజెంట్గా పనిష్మెంట్స్ అనేవి తీసుకోవట్లేదు. సో అందుకనే ఇవన్నీ కూడా స్టాండర్డ్ క్వాలిటీని మెయింటైన్ చేయట్లేదు. అలాగే మనం కరోనా టైంలో కూడా చాలామందికి ఫ్రీగా మందులను అనేది ఇచ్చాం. చాలా రెమ్డెసివిర్ కానీ ఇలాంటి మందులని కూడా చాలా విరివిగా ప్రపంచ దేశానికి అందించిన భారతదేశం గర్వకారణంగా మరొకరికి చెప్పుకోవడానికి ఉండేలాగా ఉండాలి. కానీ ఇలాంటి మందుల్ని స్టాండర్డ్స్ లేకుండా మెయింటైన్ చేసి మనం తీసుకుంటాం అంటే మన ప్రాణాలకే హానికరం. మరి అదేవిధంగా మనం ఎక్స్పోర్ట్ చేసిన కంట్రీస్కి కూడా మన ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే దేశానికి తలమానికంగా ఉండే ఫార్మాసిటికల్ రంగం అనేది చాలా చెడ్డ పేరుని తెచ్చుకునే అవకాశం ఉంది. ఏదైతే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందో ఇప్పుడు మనం చూద్దాము. అయితే ద సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ హ్యాస్ లిస్టెడ్ that samples of more than 50 drugs including commonly used paracetamol, Pan-D, calcium, vitamin D3 supplements and anti-diabetic pills ఇవన్నీ కూడా నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ అని చెప్పింది. అంటే మనం చూడండి, కామన్గా యూజ్ చేసే పారాసిటమాల్ కానీ, Pan-D కానీ, కాల్షియము, వైటమిన్ D3, డయాబెటిక్ పిల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు. మరి ఇలాంటి వాటిల్లోనే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోతే ఎలాగో మనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి, అంతేకాకుండా ఏవైతే టాప్ బ్రాండ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా వాటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయట్లేదని ఖరాఖండిగా చెప్పేసింది. ఆ కంపెనీస్ ఏంటో మనం చూద్దాం. ద డ్రగ్స్ ఆర్ అలెజిడ్లీ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీస్ ఇంక్లూడింగ్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్, హెటీరో ల్యాబ్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్, నెస్టోర్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్, ప్రియా ఫార్మాసిటికల్స్ అండ్
స్కాట్ ఎడిల్ ఫార్మా లిమిటెడ్. సో ఇవన్నీ కూడా వాటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసి చెప్పింది. సో అంటే పెద్ద పెద్దవి చూడండి, హెటీరో కానీ లేకపోతే హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్దవి అనమాట. సో ఇలాంటి పెద్ద పెద్ద వాటివే మెయింటైన్ చేయకపోతే ఇంకా చిన్న చిన్న కంపెనీస్ ఎలాంటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాయో మనమే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందులో ఇంకా ఏం చెప్పిందంటే, CDSCO రిలీజెస్ a లిస్ట్ ఆఫ్ నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ ఎవ్రీ మంత్ అనమాట. అంటే ప్రతి మంత్ టెస్ట్ చేస్తుంది. అలా లాస్ట్ మంత్ టెస్ట్ చేస్తే మనకి ఇవన్నీ బయటపడ్డాయి అనమాట. ఇందులో ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ అయితే ఏదైతే ఉంటుందో దానికి మనం వేసుకునే ట్యాబ్లెట్ టెల్మిసర్టన్ అండ్ ఆట్రోపైన్ సల్ఫేట్ అండ్ యాంటీబయాటిక్స్ సచ్ యాజ్ అమాక్సిసిలిన్ అండ్ పొటాషియం క్లావల్నేట్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా వాటి స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయట్లేదు అని చెప్పేసింది అనమాట. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పిందంటే, వైల్ బ్యాచెస్ ఆఫ్ సమ్ డ్రగ్స్ ఫెయిల్డ్ ద డెజల్యూషన్ టెస్ట్ అంటే మనందరికీ తెలుసు కదా, ఏవైతే మనం ట్యాబ్లెట్స్ వేసుకుంటామో అవన్నీ కూడా కరగడం లేదు అనే టెస్ట్ని కూడా ఇది ఫెయిల్ అయింది. డెజల్యూషన్ టెస్ట్ యాజ్ పర్ ఇండియన్ ఫార్మాసిటిక్స్. సమ్ ఫెయిల్ దట్ ఎస్ఏ టెస్ట్ అంటే కొలతలు, దానికి సంబంధించిన కొలతలు కానీ అలాంటి వాటికి సంబంధించినవి కూడా ఫెయిల్ అయిందని, అలాగే వాటర్ అనేది వాటర్ కూడా మంచి వాటర్ లేదు అని చెప్పేసి కూడా ఆ టెస్ట్ని కూడా ఫెయిల్ అయిందని చెప్పారనమాట. వైల్ సమ్ డ్రగ్స్ వర్ ఐడెంటిఫైడ్ యాజ్ స్పూరియస్ ఆర్ హ్యావింగ్ ఇన్ఫార్మిటీ ఆఫ్ వాల్యూమ్ ఇష్యూస్. అంటే నకిలీగా చాలా మందులు కూడా నకిలీగా కూడా ప్రూవ్ అయ్యాయి అని కూడా చెప్తుంది. ద డ్రగ్ రెగ్యులేటర్ యాడెడ్ దట్ డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీస్ ఆఫ్ సెవరల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ డేటా రిగార్డింగ్ ద నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ. ఏదైతే ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ ఇలాంటివి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వాటి మందులనే అసలు టెస్ట్కే పంపించలేదు అని చెప్పేసి కూడా అంటున్నారనమాట. అంటే ఇవన్నీ టెస్ట్కి పంపిస్తే ఇంకా ఎన్ని అవకతవకలు బయటపడతాయో అనే విషయం కూడా మనం కొంచెం ఆలోచించాలన్నమాట. సో వీటన్నిటి గురించి కూడా అవేర్గా ఉండి ఏదైతే నేషనల్ లెవెల్లో స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకొని పనిష్మెంట్ లేకపోతే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం ఇలాంటి పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల డ్రగ్స్ అనేవి నకిలీ అవ్వకుండా, కల్తీ అవ్వకుండా స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ.